హాయ్ అండి. ఆ వర్క్ మళ్ళీ మొదలుపెట్టాను చూడండి. మేత ఇట్లకి వేస్తున్నాను. ఇట్లా అయితే నీళ్ళు పోస్తానండి. మనం ఇట్లకి కూడా మేత పెట్టేసాను. పొద్దుటే 4:30కు లేస్తాను. 5 ఇట్లకి మేత గట్ట అన్నీ వేసుకొని ఒడ్డుగడ్డి ఈ రోజుతో ఈ మేత అయిపోతుంది. రేపు తీసుకొస్తా అన్నమాట. ఇది మొక్కలకి వేసేది అన్నమాట. మనం మొక్కలకి వేసి మట్టి టైప్లోనే ఉంటుంది కానీ మనం ఇప్పుడు ఇదంతా నీట్గా తుడిసి పెట్టాలి. దీంతో అయితే తుడుతానండి నేను. నేను ఫస్ట్ టైం మీ ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే ఓన్లీ పిల్లల్ని చూస్తాకైతే వస్తానన్న. వీళ్ళు తీరా ఆఫీస్కి వచ్చిన తర్వాత వంట చేయాలని చెప్పాను. నాకు వంట చేతను రాదని చెప్పాను అక్కడికి. ఎందుకంటే అంతకుముందే 3 సంవత్సరాలు కువైట్లో చేశాను. వేరే చోట చేస్తాం వల్ల 3 సంవత్సరాలు చేసిందాను వంట రాకుండా ఉంటుందా అని తీసుకొచ్చారు. అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వంటకని తీసుకొచ్చి వంటతో పాటు మొత్తం పనులన్నీ చెబుతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయము వంటకైతే ఉండదు. వాళ్ళు ఏం పని చెప్పినా మనం చెయ్యాలి. పొద్దున్న సందాల వాటికి మేత వేసుకుంటాం, నీళ్ళు పెట్టుకుంటాం, వంట చేయాలి. పొద్దుటైతే 4:30కు లేస్తాను నేను. పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చేసుకుంటాను. వంట చేయాలి, బట్టలు ఇస్త్రీ చేయాలి,
ఒక పని కాదు, ఇంకా చాలా పని ఉంటుంది, ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇక్కడ ఎవరో కనిపించరు మనకి, మనతో మాట్లాడతాక ఎవరో ఉండరు. సంవత్సరం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని పరిస్థితులు బాగోక ఇంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నానని ఇంకా ఉండిపోయాను. అయితే ఇది 3వ సంవత్సరం పూర్తి అయిపోతుంది నేను వచ్చి. ఇంటికాడ కూడా పిల్లలు అమ్మ వచ్చాయమ్మా, మాకు వండుకుంటాకి ఇబ్బందిగా ఉందమ్మా అని బాధపడుతున్నారు. అయితే నేనైతే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసేసుకున్నాను. నాకు కూడా ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఏదో సింపుల్గా కట్టుకున్నాను ఇల్లు. అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చేయాలి, తప్పదు. నాకు ఇంటికాడ చిన్నపిల్లలు అన్నమాట. చిన్నపిల్లలు అంటే అంత బాగా చిన్నపిల్లలు కాదులేండి. పాప అయితే 6వ తరగతి చదువుకుంటుంది, బాబు అయితే 7వ తరగతి చదువుకుంటున్నాడు. అంటే వాళ్ళు వండుకొని స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళు 3 సంవత్సరాలు బట్టి కూడా ఇదే సిచ్యువేషను. కాకపోతే ఏంటంటే ఇంటికాడ సిచ్యువేషన్ బాగోక మనకంటూ ఇక్కడికి వస్తే పిల్లలు లైఫ్ బాగుంటుంది కదా, మనకంటూ ఇల్లు ఉంటుంది కదా అని నేను వచ్చాను. ఏదో వచ్చినందుకు ఇల్లు అయితే కట్టుకున్నాను, కట్టి అలా వదిలేసుకున్నాను. ఇంకేమీ ఛాన్స్ లేదు. చూడండి, ఇక్కడి నుంచి అక్కడ మొదలెట్టాను పడుతుంది. ఇది ఎంత తుడిచినా కానీ డైలీ ఆకు రాలిపోతూ ఉంటుంది. దాని గురించి ఇదంతా ఎత్తి పడగలను. అక్కడ కనిపించేది అయితే యాప్ సెట్ అండి. అది మొత్తం ఇలా లైన్గా ఉంటాయి. ఇక్కడైతే చూడండి, మొత్తం అటు పక్క ఇటు పక్క ఉండండి. బయట పడేసి చూడండి, ఇవన్నీ పట్టుకుని బయట పడేయాలి. చూడండి, వీళ్ళు డ్యూటీలకు వెళ్ళిన తర్వాత నేను చేయవలసిన డ్యూటీ డైలీ ఇది.
ఇప్పుడు మళ్ళీ వీటికి మేత వేసేసి పైకి వెళ్ళాలి, పైన పై స్టేర్లోకి వెళ్ళాలి. మొత్తం అన్ని రూమ్లన్నీ తుడిసి హాయ్ చెప్పు. ఇదైతే టీ అండి, మన ఇంటికాడ కాసినట్టే కాస్త నీళ్ళకి టీ. ఇవి మనం తినేటప్పుడు తారీఖు చూసుకుని తినాలి, లేదంటే మనకి మనం తారీఖు చూడకుండా తినేసామంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకంటే నాకు అయింది ఒకసారి. బయట నుంచి తెచ్చారు, అయితే నేను చూసుకోకుండా తినేయటం వల్ల అందుకని నేను అప్పటికాడి నుంచి నేను తినండి. ఏ అయితే నేను తిన్న ఓన్లీ టీ అయితే డైలీ తాగుతాను. ఈ రొట్లాంటి అయితే తినండి. నాకు ఎప్పుడైతే ఫుడ్ పాయిజన్ అయింది తినటం మానేసాను. ఇంక ఇవన్నీ అయితే పొద్దున్న మాట్లాడడం. ఇదిగో ఇలా తింటారు మాట్లాడలేదు.